కర్మ నుంచి తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అని అంటారు. అలాంటప్పుడు ఈ యజ్ఞాలు కానివ్వండి, దానాలు, ధర్మాలు, వీటి వల్ల కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఒక ప్రమాణం ఉంది. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. నకర్మణ మనారంభ అని కూడా భగవద్గీత వాక్యమే. మనకు తెలియకుండానే ఒక కర్మ చేస్తూ ఉంటాం. మీరంతా ఈ కార్యక్రమం చూస్తూ వింటున్నారు, ఇది ఒక కర్మ. నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మా సోదరి అడిగే ప్రయత్నం చేస్తున్నది, ఇవన్నీ కూడా కర్మలే, కర్మలలో అంతర్భాగాలే. అయితే ఈ కర్మలలో మంచివి లేక చెడు కలిగించేవి రెండు విధాలుగా కూడా ఉండవచ్చు. పరిపరి విధాలుగా మన మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుంది కనుక ఈ క్రమంలో చెడుగా వచ్చే ఆలోచనలను నియంత్రించడం కోసం, వాటి ద్వారా వచ్చే చెడు ఫలితాలను, దుష్ఫలితాలను పోగొట్టుకోవడం కోసం జపం, అభిషేకం, యజ్ఞం, యాగం, పూజలు ఇవన్నీ కూడా శుభకర్మలుగా చెప్పబడి ఉన్నవి. తెలియక తెలిసి మనం చేసేటటువంటి ఈ కర్మలలో శుభాశుభ కర్మలు అనేవి కూడా కొన్ని ఉంటాయి. వ్యవసాయం చేసే సమయంలో భూమిని దున్నే సమయంలో భూమికి కష్టం కలుగుతుంది. ఆ భూమిలో ఉండేటటువంటి చిన్న చిన్న క్రిములు చనిపోవచ్చు. ప్రాణిని హింసించిన పాపం మనకు కలగవచ్చు, భూమిని కూడా హింసించిన పాపం కలగవచ్చు. కానీ అలా హింసిస్తేనే ఫలసాయం, పంటలు మనకు లభిస్తాయి. మొక్క నిటారుగా ఎదగాలి, హింసించే క్రమంలో తాళ్ళు అవి కడతాం, క్రమంగా ఉండాలని కోరుకుంటాం. చిన్నపిల్లలు చెప్పిన మాట వినాలి అనే ఉద్దేశ్యంతో భయపెడతాం, దండిస్తాం, కోపపడతాం, చతుర్విధ ఉపాయాలతో సక్రమ మార్గంలో తెచ్చే ప్రయత్నం చేస్తాం. కనుక ఇవి శుభాశుభ కర్మలు. కాస్త కష్టం కలిగించి పాపం అందించినప్పటికీ చివరలో పుణ్యం కూడా కలగడంతో ఈ పాపమంతా తొలగిపోతుంది. కనుక ఏ కర్మ చేసినా నిష్కామ కర్మగా చెయ్యాలి. కర్మ ఫలం మన అధీనంలో లేదు, కర్మ ఆచరించడం మాత్రమే మన అధీనం. ఈ కార్యక్రమాన్ని మనం చెబుతున్నాం, వాళ్ళు చూస్తున్నారు. తప్పకుండా మీరు చూడాలి అంటూ నిర్దేశించేటటువంటి శక్తి మాకుండదు. కానీ కార్యక్రమంలో విలువలతో కూడిన అందే సందేశాన్ని, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం మేము చేయవచ్చు. కర్మణ్యేవాధికారస్తే అంటే ఆ వాక్యంలో ఉన్న అంతరార్థం ఇది. శుభకర్మలు చేద్దాం, వీలైనంత మట్టుకు 10 మందికి సహాయం చేసే పనులు చేద్దాం. యజ్ఞయాగాది కర్తవ్యాలను ఆచరించడం ద్వారా కూడా ప్రకృతికి, పర్యావరణానికి హితకరంగా మనం మెలుగుతాం. కనుకనే సనాతన ఆర్ష విజ్ఞానం యజ్ఞయాగాది కర్తవ్యాలు చెయ్యాలి అంటూ ప్రబోధం చేసింది. ఇది అంతరార్థం.